అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్కి ప్రతి రోగికి 2 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఒక ప్రత్యామ్నాయము ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్ చేసుకోవటము, ఇంకొకటి ట్రాన్స్కాథెటర్ ద్వారా అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్ చేసుకోవటం. ఎప్పుడైతే ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా వాల్ రీప్లేస్మెంట్ చేసుకుంటామో అప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మెకానికల్ వాల్వ్, అంటే ఒక మెటల్తో చేసిన వాల్వ్ను యూజ్ చేసి మనం హార్ట్లో ఉండే వాల్వ్ని రీప్లేస్ చేయొచ్చు. రెండో రకము టిష్యూ వాల్వ్ ఆర్ బయోప్రాస్థెటిక్ వాల్వ్ అంటాం. టిష్యూ వాల్వ్ అంటే ఏంటంటే మన హ్యూమన్ శరీరంలో ఎట్లాంటి వాల్వ్ అయితే ఉందో, అంటే ఒక మాంసం లాంటి మెటీరియల్తో కనుక, వాల్వ్ లాంటి మెటీరియల్తో కనుక ఒక వాల్వ్ తయారు చేసి అది వేస్తే కనుక దాన్ని టిష్యూ వాల్వ్ అని కానీ బయోప్రాస్థెటిక్ వాల్వ్ అని అంటాం. ఈ మెకానికల్ వాల్వ్స్ అనేది ఎవరికైతే వాడతామో ఆ వాల్వ్ యొక్క లాంజివిటీ చాలా రోజులు ఉంటుంది, అంటే ఒక 20-30 ఏళ్ళు పనిచేయచ్చు. కానీ వాళ్ళకి ఈ ఎసిట్రోమ్ అనే మాత్రలు తీసుకోవటము, ఆ ఎసిట్రోమ్ అనే మాత్రలు తీసుకోవటం వల్ల వాళ్ళకి సమ్ డిగ్రీ ఆఫ్ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. కాబట్టి ఈ మెకానికల్ వాల్వ్స్ అనేవి యంగ్ పీపుల్లో మాత్రమే వేస్తున్నాం. అదే ఒక 65 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత కనుక అయోర్టిక్ వాల్వ్ కనుక పాడైపోతే వారికి బయోప్రాస్థెటిక్ వాల్వ్ అనేది వాడుతున్నాం. సో యంగ్ పీపుల్ 65 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వారికి ఈ మెకానికల్ వాల్వ్స్ ఆర్ ఏ రీజనబుల్లీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే దాని యొక్క లైఫ్ స్పాన్ ఒక 20 years 25 years ఉంటుంది కాబట్టి. వేరాజ్ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో బయోప్రాస్థెటిక్ వాల్వ్ యూజ్ చేస్తాం. ఈ బయోప్రాస్థెటిక్ వాల్వ్ ఏంటంటే మన గుండెలో ఉండే నేటివ్ వాల్వ్ లాంటిది కాబట్టి దాని 10-15 సంవత్సరాల తర్వాత దాన్ని కొంత డీజనరేట్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి దాని యొక్క లైఫ్ లాంజివిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బయోప్రాస్థెటిక్ వాల్వ్ అనేది ఒక 65 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం వాడుతున్నాం. ఒక మనిషికి అయోర్టిక్ స్టీనోసిస్ ఉండి 80 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నారనుకోండి వారి వయసు, వారికి కేవలము ట్రాన్స్కాథెటర్ వాల్వ్ ద్వారా మాత్రమే మార్చాలి. అదే 65 కంటే తక్కువ ఉంటే కనుక ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా మార్చాలి. 65 నుంచి 80 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించవచ్చు, లేదు ఈ ట్రాన్స్కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. కొంతమందిలో ఎవరిలో ఏది చూస్ చేయాలనేది ఆ రోగి యొక్క స్పెసిఫిక్ కండిషన్స్ అన్నింటినీ చూసి దాన్ని బట్టి మీ యొక్క హార్ట్ టీము ఆ ట్రీట్మెంట్ ఆప్షన్ని నిర్ణయిస్తుంది.